పాకిస్తాన్ కి వరుస షాక్లు ఇస్తోంది బిఎల్ఏ. ఈ వారం 10 రోజులుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి సుమారుగా 100 మంది పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టింది, నేలకూల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ వేర్పాటువాదం మీ అందరికీ తెలిసిందే. బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి పోరాటం కొనసాగుతుంది. ఒకసారి బలూచిస్తాన్ సంబంధించి మ్యాప్ కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో దాంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైనటువంటి పోరాటాన్ని అక్కడ కొనసాగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తోంది. మొన్న మీరు చూసారు, మొన్న ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రక్ ని నేలమట్టం చేసిన దాంట్లో సుమారుగా 14 మంది పాకిస్తాన్ ఆర్మీలు ఉన్నారు. కువెట్టా ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఉన్నటువంటి కంచ్ అనేటువంటి ఒక ఏరియాని కూడా కైవసం చేసుకుని అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ సంస్థల్ని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. సో తాజాగా 39 ప్రాంతాల్లో బిఎల్ఏ భీకరంగా దాడులు చేస్తోంది. సో పాక్ పై మరోసారి బలూచ్ ఆర్మీ పెద్ద ఎత్తున దాడికి తెరలేస్తోంది. ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఊచకోతకొస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మాంగోచార్ పట్టణాన్ని ఇప్పుడు బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. పోలీస్ స్టేషన్లు, పోలీసులను కూడా బలూచ్ ఆర్మీ నిర్బంధించేసింది, దాడులు చేసింది. తామైనంటూ బలూచ్ ఆర్మీ ఒక లేఖ ద్వారా కూడా పొందుపరిచింది. ఒకసారి లేఖ చూద్దాం. హైవేల నిర్బంధం, మిలిటరీ కాన్వాయ్ పైన దాడులు చేస్తామని కూడా వెల్లడించింది. ఒకసారి లేఖ చూస్తుంటే ఇక్కడ వి క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అటాక్స్ of 39 different locations across Balochistan. These operations are still going. They include the capture of police stations, blockades and major highways, the arrest of informants, assaults on occupying Pakistan forces and attacks on convoys involved in the plundering of mineral resources. A detailed statement will be released to the media soon. Spokes Balochistan Liberation Army జియాన్ బలోచ్. సో మొత్తం మీద అక్కడటువంటి పోలీస్ స్టేషన్లని, ప్రభుత్వ కార్యాలయాన్ని అన్నిటి కూడా మేము స్వాధీనపరచుకున్నాం. 39 డిఫరెంట్ లొకేషన్లో దాడులకు తెరలేపాం, దాడులు చేశాం, పాకిస్తాన్కి చుక్కలు చూపించాం. ఇది అఫీషియల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక అధికారిక లేఖ. ఇది 10 అంటే నిన్న విడుదలైనటువంటి లేఖ ఇది. సో సుమారుగా 39 లొకేషన్స్. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని పాతాళం తొక్కడానికి.